Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నడిచే దేవుడుగా కీర్తి వహించిన జగద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారి గురించి నీలంరాజు వెంకటశేషయ్య గారికి మరికొందరు భక్తులకు కలిగిన అనుభవాలను అనుభూతులను తెలుసుకుందాం. వేదశాస్త్రాభివృద్ధికై జీవితం అంకితం చేసిన వారిలో దక్షిణ భారతంలో శ్రీ కౌతా సూర్యనారాయణరావు పంతులు గారు అగ్రగణ్యులు. వేద విజ్ఞానాభివృద్ధి ప్రచారం కోసం నేటికి 98 సంవత్సరాల ముందు శ్రీదేవి శరన్నవరాత్ర వేదశాస్త్ర సభను స్థాపించి అవిచ్ఛిన్నంగా వేదాధ్యాపకులను విద్యార్థులను సన్మానిస్తూ ప్రోత్సహిస్తున్నది కౌతావారి వంశం. శాస్త్రార్థ చర్చలు జరిపి శాస్త్ర పండితులను సత్కరించిన భాగ్యం కూడా వీరికే దక్కింది. శ్రీ సూర్యనారాయణరావు గారి పౌత్రులు శ్రీ లలితా మనోహర్ గారు తాతతండ్రుల గుణ సంపదను పుణికిపుచ్చుకుని వారి సత్సంకల్పాలను సఫలం చేయడానికి కృషి సల్పుతున్నారు. 3వ తరంలో కూడా వేద సభలను క్రమం తప్పకుండా వీరు నడిపించడం మెచ్చదగ్గ విషయం. శ్రీ శంకర భగవత్పాదులు వివేక చూడామణిలో దుర్లభం త్రయమే వైతత్ దైవానుగ్రహేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ అని చెప్పారు. మానవ జన్మ లభించుట మనిషిగా జన్మించిన తరువాత కేవలము విషయ సుఖములచే మోహింపబడుచు జీవితమును వ్యర్థము చేసుకొనకుండా జ్ఞానమును సంపాదించి క్రమముగా మోక్ష సామ్రాజ్యమును పొందగోరుట ముముక్షత్వము. మహాపురుషుల ఆశ్రయమును పొందుటాను ఈ 3ను చాలా దుర్లభములు. ఈ 3 వైభవములు కేవలము దైవానుగ్రహము వలనే కలుగుతాయి. శ్రీ శంకర భగవత్పాదులు సూచించిన మహాపురుష శబ్దమునకు సర్వాత్మన లక్ష్యభూతులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి సంయమీంద్రులు. వారు సంచరించుచున్న కాలంలో జన్మను పొంది వారి సాన్నిధ్యములో కొంతకాలమైనను గడిపిన వ్యక్తులు ధన్యజీవులు. ఈ చర్మచక్షువునకు గోచరము కాని విషయములను జ్ఞాననేత్రముతో చూస్తారు అని మురారి కవి ఇటువంటి త్రికాలజ్ఞులను గురించి వ్రాశారు. తదృష్టి గోచరా సర్వే ముచ్యంతే సర్వకిల్బిషై అనగా అటువంటి మహనీయుల దృష్టి పడినంత మాత్రముననే సమస్త పాపములు నశించును అని శాస్త్రవచనం. సంయమధనులైన శ్రీ స్వామివారితో యావత్ భారతమునందు అనేక మహనీయులకు పలు విధములైన అనుభూతులు కలవనుటకు సంశయము లేదు. ఈ మహనీయునితో అతి సన్నిహితముగా సుమారు 4 మాసములు గడుపు భాగ్యం నాకు కలిగిందని శ్రీ లలితా మనోహర్ గారు అన్నారు. 1968వ సంవత్సరంలో శ్రీవారు తమ పీఠముతో సికింద్రాబాదు నందలి శ్రీ లలితా మనోహర్ గారి ఆవరణలో శంకర జయంతి సందర్భంగా 2 మాసములు, తర్వాత చాతుర్మాస్య దీక్ష సందర్భంగా 2 మాసములు గడుపుట మా భాగ్య విశేషమని శ్రీ లలితా మనోహర్ గారు అన్నారు. ఆ తర్వాత వారు విజయవాడలో వారి స్వగృహమున పీఠముతో నుండుట, తరువాత సుమారు 5 రోజులు రామవరపాడులోనున్న వారి భాస్కరవనమునకు ప్రతిరోజు వెళ్ళి రోజంతా అక్కడ గడుపుట, ఒక రాత్రి అక్కడే ఉండుట ఒక విచిత్ర సంఘటన అని లలితా మనోహర్ గారు చెప్పారు. సికింద్రాబాదు లలితా మనోహర్ గారి ప్రాంగణంలో ఒక ఆదివారం నాడు మధ్యాహ్నం శ్రీ స్వామివారు లలితా మనోహర్ గారికి కబురు పంపారు. వెళ్ళి వందనం చేయగానే ఢిల్లీలో నక్షత్రేష్టి జరుగుతున్నది, రేపు సమాప్తి, నాకు 6 కాశ్మీర్ పండిత శాలువాలు వెంటనే కావాలి, రాత్రి విమానంలో ఢిల్లీకి పంపవలేను అన్నారు స్వామివారు. దానికి శ్రీ లలితా మనోహర్ గారు, ఈరోజు ఆదివారం, దుకాణాలు ఉండవు, అవి దొరకడం సాధ్యమా అని వారన్నారు. అందుకే నీకు చెప్తున్నాను, ప్రయత్నం చెయ్యి అని మందహాసం చేశారు స్వామివారు. 1968వ సంవత్సరంలో హైదరాబాదులో మన సంస్కృతి సాంప్రదాయాలు ఇంకా విస్తరించలేదు. కొంచెము బాధపడుతూ ఒక కొట్టు యజమాని ఇంటికి ఫోన్ చేశారు. అతను కొట్టు తెరుచుటకు అంగీకరించి శ్రీ లలితా మనోహర్ గారిని రమ్మన్నారు. వెళ్ళి ఆ కొట్టులో శాలువాలు పెట్టే బీరువాని తెరిచి కట్టను తీసి విప్పి చూడగా
శ్రీవారు కోరిన శాలువాలు సరిగ్గా 6 మాత్రమే అందులో ఉన్నాయి. చాలా ఆశ్చర్యం వేసింది. సంబరపడుతూ తెచ్చి శ్రీవారికి చూపించారు. నేను అనుకున్నవి దొరికినవి కదా అన్నారు స్వామివారు. వెంటనే ఆ రాత్రి విమానంలో వాటిని ఢిల్లీకి పంపటం, అవి మరునాడు సకాలంలో యాగశాలకు చేరటం జరిగింది. శ్రీవారు సంకల్పసిద్ధులు కదా. 1968లో సికింద్రాబాదులో శ్రీ స్వామివారు చాతుర్మాస్యం చేస్తున్న సమయంలోనే శ్రీ లలితా మనోహర్ గారికి ప్రథమ సంతానము ఒక పుత్రిక కలిగింది. శిశువు గ్రహణం మురికతో పుట్టిందని గుంటూరు నుంచి వారికి టెలిగ్రామ్ వచ్చింది. పురుట్లో శ్రీ స్వామివారిని దర్శించవచ్చునో లేదో అని వారి దగ్గరకు వెళ్ళలేదు శ్రీ లలితా మనోహర్ గారు. సాయంత్రం స్వామివారు కబురు చేశారు. వారి దగ్గరకు వెళ్ళారు. వారు వందనం చేయకూడదు కానీ దర్శనం చేసుకోవడానికి అభ్యంతరం లేదు. జాతమునకు వృద్ధి అంటారు. నేను పూజ చేయుచున్న అమ్మ నీ ఇంటికి నడిచొచ్చింది అన్నారు స్వామివారు. నాకు అర్థం కాలేదు. ఆ రాత్రి స్వప్నంలో వారు దర్శనమిచ్చి, నేను పూజ చేయు తల్లి త్రిపుర సుందరి, నీ తల్లి పేరు కూడా అదే, ఈ శిశువుకు ఆ పేరు పెట్టు అని చెప్పారు స్వామివారు. ఆ తర్వాత శ్రీ లలితా మనోహర్ గారు గుంటూరు వెళ్ళి పిల్లను చూసి వచ్చారు. శుద్ధైన తర్వాత ప్రొద్దున్న శ్రీవారిని చూడ్డానికి వెళ్ళారు. తల్లి పిల్ల కులాసాయే కదా, పిల్ల ఎలా ఉంది అని ప్రశ్నించారు శ్రీ స్వామివారు. శ్రీ లలితా మనోహర్ గారు కొంచెం బాధతో, మీకు చేయుచున్న సేవలకు మంచి ఫలితమే లభించింది అని కొంత నిష్ఠూరంగా అన్నారు. శ్రీ స్వామివారు వెంటనే లేచి పీఠం దగ్గరకు వారిని తీసుకుని వెళ్ళి ఏకాంతంలో సుమారు 40 నిమిషాలు ధ్యానంలో గడిపి మందహాసం చేస్తూ, ఈ పిల్లకు ఎటువంటి లోపము ఉండదని అమ్మ అంటున్నది అని శ్రీ స్వామివారు చెప్పేసరికి శ్రీ లలితా మనోహర్ గారికి ఒళ్ళంతా పులకించి ఆనందాశ్రువులు ధారగా పడుతుండగా శ్రీ స్వామివారికి సాష్టాంగ ప్రణామం చేశారు. అప్పుడు శ్రీ స్వామివారు ప్రసాదం తెప్పించి, నీవు గుంటూరు వెళ్ళి ప్రసాదాన్ని తల్లికి శిశువుకు పెట్టి వెంటనే చికిత్సకు ఏర్పాట్లు చెయ్యి అన్నారు. తర్వాత ఆ చికిత్స చేయబోయే డాక్టర్ను తమ దగ్గరికి పంపించమని శ్రీ స్వామివారు చెప్పగా ఆ వైద్యుడు స్వామివారిని దర్శించారు. ఆయనతో శ్రీ స్వామివారు సుమారు 45 నిమిషాల సేపు ఆపరేషన్ విధానాన్ని చర్చించి ప్రసాదం ఇచ్చి, నీవు ఆపరేషన్ చేసేటప్పుడు ఈ కుంకుమ పెట్టుకుని శ్రీ కామాక్షిని ధ్యానం చేసుకుని చెయ్యి అని ఆదేశించారట. ఆ విధంగానే జరిగింది. ఇప్పుడు శ్రీ లలితా మనోహర్ గారి కుమార్తె డిగ్రీ ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణురాలయ్యింది. సంగీతం బాగా పాడుతుంది. ఈ అమ్మాయి నామకరణానికి శ్రీ స్వామివారు విజయవాడ శ్రీ లలితా మనోహర్ గారింట్లోనే ఉండి అనుగ్రహించారు. ఎప్పుడు శ్రీవారిని దర్శించినా సుందరి బావుందా అని కుశల ప్రశ్న వేస్తారు. శ్రీవారి అవ్యాజ కరుణకు ఇది ప్రత్యక్ష నిదర్శనం. శ్రీ లలితా మనోహర్ గారి కుటుంబంలో వ్యవహారాల్లో కొన్ని చికాకులు బయలుదేరాయి. ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో శ్రీవారిని సతారాలో దర్శనం చేసుకోవడానికి వెళ్ళారు. ఆ రోజు శ్రీవారి గురువారాధన భిక్ష చాలా ఆలస్యం అయ్యింది. వారు వందనం చేసి లేవగానే, చాలా శ్రమగా ఉన్నది, రేపు ఉదయం 7 గంటలకు కలుద్దాం, ముందు లోపలికి వెళ్ళి గురుప్రసాదం తీసుకో అని స్వామివారు చెప్పారు. శ్రీ లలితా మనోహర్ గారు గురుప్రసాదం తీసుకుని ఆ రాత్రి పూజను చూసి మర్నాడు అనగా 8/3/1981 ఉదయం శ్రీవారి దర్శనానికి వెళ్ళారు. వందనం చేసి లేవగానే వారి సమస్యలనన్నింటినీ శ్రీ స్వామివారు గ్రహించారా అన్నట్లు వారిని వారు 3 ప్రశ్నలు చాలా భావగర్భితమైనవి వేశారు. శ్రీ లలితా మనోహర్ గారు ఒళ్ళు పులకించి గద్గద స్వరంతో, నేను తమకు చెబుదామనుకున్న విషయములనన్నింటికీ తమ ఈ 3 ప్రశ్నలలో సమాధానాలు వచ్చినవి, ఇంక నేను చెప్పుటకు ఏమీ లేదన్నాను. ఇప్పుడు నీవు ఇంత దూరం ఎందుకు వచ్చావో చెప్పాలి అని ఆదేశించి నా బాధలన్నీ చాలా విపులంగా విని, ధర్మ మార్గమును వదలొద్దు, అమ్మని నమ్ముకొని జయాపజయాలను లెక్క చెయ్యక నీ విధిని నిర్వర్తించు అని ఉపదేశం చేశారు శ్రీ స్వామివారు. ఇది చాలా శ్రమ, అసాధ్యము, కష్టము.
సుఖముగానున్న జీవితాన్ని ఎందుకు కష్టపెట్టుకోవాలి అని ప్రశ్నించారు వారు. ధర్మాచరణ ధర్మరక్షణ ఎప్పుడూ కష్టసాధ్యాలే. అలాగని ధర్మమును విడిచి నడుచుట తగదు. గీతలో శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశమిచ్చినది ఇదే గదా, మరచితివా అని ప్రశ్నించారు శ్రీ స్వామివారు. తర్వాత ధర్మరక్షణకు నిరంతరము ప్రతి వ్యక్తి కృషి చేయవలననియు దాని వలన వచ్చు పుణ్యము అనంతమనియు ఉపదేశించారు. 15/1/1988 శ్రీ లలితా మనోహర్ గారి తండ్రి గారు బ్రహ్మ విద్యాలంకార శ్రీ కౌతా రామ్మోహన్ శాస్త్రి గారు విదేహ కైవల్యాన్ని పొందారు. శ్రీ స్వామివారికి తంతి ద్వారా తెలియజేశారు. శుభస్వీకార సమయానికి వారు ఒక పండితునిచే శాలువా ప్రసాదము పంపి తర్వాత వచ్చి స్వామివారిని కలవమని వర్తమానం చేశారు. 29/3/1988 శ్రీ లలితా మనోహర్ గారు కంచి వెళ్ళి శ్రీ స్వామివారి దర్శనం చేసుకున్నారు. వారితో మాట్లాడుతూ స్వామివారు ఒక శాలువాని తెప్పించి దానిని కప్పుకొని 1 గంటసేపు సమాధిలోకి వెళ్ళారు. తర్వాత శ్రీ లలితా మనోహర్ గారిని నిలబడమని, ఆంధ్రదేశంలో ధర్మమును కాపాడుటలోనూ ధర్మ మార్గములో నడుచుటలోనూ ఆదర్శ కుటుంబం నీది. నీ పితామహులు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఒక ఉత్తమ జీవి అయిన నీ తండ్రి గారు కూడా వెళ్ళిపోయారు. ఆ భారము నీ భుజముల మీదికి వచ్చింది. అవిచ్ఛిన్నముగా ఈ ధర్మము జరగవలెనని నా కోరిక అని అంటూ ఆ శాలువాను తీసి నాకు కప్పారు. వారి అనుగ్రహానికి నా కుటుంబము జన్మజన్మలకు రుణపడి ఉన్నది అని శ్రీ లలితా మనోహర్ గారు అన్నారు. శ్రీ లలితా సహస్రనామములలో అవ్యాజ కరుణామూర్తి, అజ్ఞానధ్వాంత దీపిక, ఆబాల గోప విదిత అని 3 నామాలు ఉన్నాయి. ఏమియూ నెపము లేకుండానే కరుణను చిందించు మూర్తి, అజ్ఞానమనే చీకటిని పోగొట్టు కాంతి. అందరికీ తెలిసినది ప్రకృతి అని వీటికి అర్థములు. శ్రీ త్రిపుర సుందరీ స్వరూపులైన శ్రీవారికి కూడా ఈ 3 లక్షణములు పరిపూర్ణముగా వర్తించుననుట అతిశయోక్తి కాదు. ఈ విధముగా శ్రీవారిని గురించి చెప్పాలంటే అనేక సంఘటనలు, చిత్ర విచిత్రములు, ఆశ్చర్యభరితములు చాలా ఉన్నాయి. వారు కేవలము ఈశ్వరావతారమని గ్రహించుట సముచితము. శంకర సాక్షాత్ అను వచనమునకు శ్రీవారు లక్ష్యభూతులు. వారిని స్మరించుచు వారి ఉపదేశమును గ్రహించి సన్మార్గములో నడుచుట ప్రతి ఒక్కరి కర్తవ్యము, ఇహపర సాధకము. స్వామితో శ్రీ మనోహర్. మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. జయ జయ శంకర, హర హర శంకర. శుభం. Subscribe and share my channel Sudarsana.